అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 29th January వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉంది. నికాయ్ 0.5% దాదాపుగా, హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే షాంఘై మాత్రం కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్, రెండు హాంకాంగ్ అండ్ షాంఘై. అమెరికన్ మార్కెట్స్లో మంచి రికవరీ, మొన్నటి డీప్ ఫాల్ తర్వాత మార్కెట్స్లో మంచి రికవరీ అయితే వచ్చింది. నాస్డాక్ 2% మేర, ఎందుకంటే మొన్న 3% పైగా నష్టపోగా నిన్న దాదాపుగా 2% పైగా రికవరీ కనిపించింది. S&P 500 1% మేర, డౌ జోన్స్ దాదాపుగా 0.5% మేర లాభాలతో అయితే నిన్న ముగిశాయి. గోల్డ్ పరంగా $2,773 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $77 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ మేజర్ అప్డేట్స్ ఇవి. The Fed meets for the first time since Trump's term started. Here's what to expect. Foreign investors are fleeing India's stock market, but analysts see long-term potential. Nifty 50 and Sensex, India's benchmark stock indexes, are hovering at more than 7 months low, firmly in correction territory since their September high. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ. పోర్ట్ఫోలియో మేనేజర్స్ పోర్ కోల్డ్ వాటర్ ఆన్ ఎన్విడియాస్ స్టాక్ బౌన్స్ బ్యాక్. అంటిల్ అన్లెస్ మనకు ఈ డీప్ సీక్ మీద ఒక క్లారిటీ వచ్చేదాకా, అంటే దీని ఇంపాక్ట్ ఎంత డీప్గా ఉంటుంది అన్నది ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టం. సో టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోయే ఇది కూడా ఉంటుంది. చాలా చీప్గా, అంటే ఇంత డేటా సెంటర్లు, ఇంత టెక్నాలజీ, ఇంత క్రోర్స్, 100 కోట్ల రూపాయలు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కాకుండా అతి తక్కువ మోడల్లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ఏఐకి సంబంధించి డీప్ సీక్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్, డీప్ సీక్ తీసుకొచ్చిన కొత్త ప్రత్యామ్నాయం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ల మీద, ఎగ్జిస్టింగ్ దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్ మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వాటి మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అంతంత ఖర్చు పెట్టడం, అంతంత డేటా సెంటర్స్ లాంటివి, చిప్స్ లాంటివి పర్యావరణానికి కూడా ఇబ్బందుల్ని గురి చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్న తరుణంలో ఈ డీప్ సీక్ రావడం ఒక రకంగా ఊరట లాంటి అంశమే. డొనాల్డ్ ట్రంప్ కూడా దీని మీద మాట్లాడారు. సో చైనా చేయగలిగింది మనం చేయలేము అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే సో ఆయన వ్యాలిడేట్ చేసినట్టు అయిపోయింది ఈ అంశాన్ని, డీప్ సీక్ గురించి. సో ప్రపంచం దీని గురించి ఆలోచిస్తుంది. మనకు ఏదైనా క్లారిటీ వచ్చేదాకా కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అయితే మంచిది. సో ఇక్కడి నుంచి ఎందుకు పదే పదే అప్రమత్తం అని అనుకుంటున్నామంటే, సో బాగా డబ్బులు సంపాదించినప్పుడు మన దగ్గర ఇంట్లో మంచి బంగారం ఉన్నప్పుడు దొంగలు పడతారేమన్న భయం ఎప్పటికీ ఉంటుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ ఎవరన్నా మన కిందికి లాగుతారేమో, అందరి దృష్టి మన మీద ఉందేమో అన్న ఒక భయం ఉంటుంది. సో ఏమీ లేనప్పుడు పూర్వం రోజుల్లో సామెత వాడేవారు, గోచిగుడ్డ కంటే దరిద్రం లేదు, బోడిగుండు కంటే సుఖం లేదు అని. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఉన్నాం, పీక్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా కొద్దిగా భయపడుతూ, కొద్దిగా దాన్ని గమనంలో పెట్టుకొని మన నిర్ణయాలు తీసుకునేట్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పీక్ నుంచి 12-13% మేర మాత్రమే కరెక్ట్ అయింది. వాల్యుయేషన్స్ ఇంకా స్ట్రెచ్డ్ ఉన్నాయి. ఈసారి కార్పొరేట్ ఎర్నింగ్స్ కనుక బాగా ఉండుంటే మేబీ ఆ వాల్యుయేషన్స్ అంత ఎక్స్ట్రీమ్ అని అనిపించకపోయేది. ఈసారి కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అంత గొప్పగా అయితే లేవు. దీని ఇంపాక్ట్ అంతా కూడా ఓవరాల్గా స్టాక్స్ మీద అయితే పడుతుంది. ఇంకా ఎంతకాలం పడుతుందంటే మేబీ మనకి ఈ న్యూస్ ఫ్లో అంతా అయిపోయేదాకా, ఈ బడ్జెట్ ఒకటి, ఢిల్లీ ఎలక్షన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ, తర్వాత US ఫెడ్ తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఒకేసారి మూకుమ్మడిగా ఫిబ్రవరిలోనే ఉన్నాయండి. సో అందువల్ల ట్రేడర్స్ ఎస్పెషల్లీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పెద్ద పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేసుకుంటున్న వాళ్ళు, పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్న పెద్ద ఇన్వెస్టర్స్ కూడా కొద్ది హెడ్జింగ్ మెకానిజం లాంటివి ఏదైనా ఉంటే చూసుకోవాల్సిన అవసరం. ఇవన్నీ కూడా ఒకప్పుడులాగా ఇన్వెస్ట్ చేసి మర్చిపోదాం అనుకునే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలి. స్మార్ట్ ఇన్వెస్టర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. కొన్ని మర్చిపోదాం అనుకుంటే ఇక మార్కెట్ని వాళ్ళు మర్చిపోవచ్చు, మార్కెట్ వాళ్ళని కూడా మర్చిపోతుంది. స్టాక్స్ పరంగా అపోలో మైక్రో సిస్టమ్స్ DRDO నుంచి వచ్చే 7.5 కోట్ల రూపాయల ఆర్డర్కి లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. 361 వామ్ వీళ్ళ మీద NSE 12 లక్షలు దాదాపుగా పెనాల్టీ విధించింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 300 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయబోతోంది. వన్ మొబిక్విక్ CBDC రూపీని RBI అండ్ యెస్ బ్యాంక్తో స్టార్ట్ చేయబోతున్నారు. JSW స్టీల్ ఎక్స్టెండ్స్ అక్విజిషన్ డీల్, లాంగ్ స్టాప్ డేట్ ఫర్ మిందాస్ డే రెవోబే. ఓకే. హోమ్ ఫెస్ట్ ఫినాన్స్, ద బోర్డ్ అప్రూవ్స్ 1250 crores క్విప్. ఓకే.
అండ్ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ని CFOగా నియమించింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తమిళనాడు యూనిట్ ఇన్స్పెక్టెడ్ బై స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డాక్యుమెంట్స్ సీజ్ చేసినట్టుగా కూడా వార్త. PDS 55% స్టేక్ని క్నిట్ గ్యాలరీలో అక్వైర్ చేసుకుంది. సో ఇవి ప్రధానంగా మనకి స్టాక్స్లో యాక్షన్ పరంగా ఉన్నట్టు చూస్తే ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితా కూడా కొద్దిగా పెద్దగానే ఉంది. వాటిల్లో అదాని పవర్, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫినాన్స్, చాలెట్ హోటల్, జిందాల్ స్టెయిన్లెస్, జూపిటర్ వ్యాగన్స్, మారుతి, రాడికో ఖైతాన్, రేమండ్స్ అండ్ టాటా మోటార్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్, అసాహి ఇండియా, బ్లూ డాట్ అండ్ బ్లూ స్టార్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ న్యూస్ పరంగా కూడా ఒక్కసారి చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు బజాజ్ ఫైనాన్స్, మారుతి, అదాని పవర్, అంబుజా లాంటివి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి. సో బజాజ్ ఫైనాన్స్ కూడా ఫోకస్లో ఉండబోతోంది. మోతిలాల్ ఓస్వాల్ 14% మేర లాభాల క్షీణత నమోదు చేసింది. బజాజ్ ఆటో 3% మేర వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్లో జంప్ చూస్తున్నాం. మహీంద్రా ఫైనాన్స్ ప్రాఫిట్ 63% మేర పెరిగింది. హుందాయ్ నిరుత్సాహకర ఫలితాలను వెల్లడించింది. 18% మేర క్షీణత నమోదైంది. JSW స్టీల్ ఎక్స్టెండెడ్ లాంగ్ స్టాప్ డేట్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ 92.19% స్టేక్ ఇన్. సో ఓకే, వీళ్ళ బైఅవుట్ చేయడానికి ఆ డేట్, అక్విజిషన్ ఆఫ్ డేట్ని జూన్ 30 నుంచి జనవరి 31 నుంచి జూన్ 30కి డేట్ని మార్చింది. సో BHEL ప్రాఫిట్స్ 135 కోట్ల రూపాయలుగా నమోదైంది. SBI కార్డ్స్ ప్రాఫిట్ 30% క్షీణించింది. సో అన్నీ ఉన్న SBI కార్డ్స్కి ఏదో దరిద్రం వెంటాడుతూనే ఉంది. IPOకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ మాత్రం షేర్ హోల్డర్ రివార్డ్ చేయని కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్. ఒకవైపు కార్డ్స్ కన్జంప్షన్ పరంగా చూస్తేనేమో కార్డ్స్ పెరుగుతున్న ఇది చూస్తే అసలు ఎవరు ఊహించినంత డేటా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు క్రెడిట్, ఇండియా స్టిల్ సేస్ ఎస్ టు ప్లాస్టిక్. క్రెడిట్ కార్డ్ నెంబర్స్ డబుల్, యూసేజ్ ట్రిపుల్ అయింది 2019 నుంచి. అయినా సరే ఆ SBI కార్డ్స్ మాత్రం అక్కడక్కడే కొట్టుమిట్టాడుతుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇండియా US వర్క్ ఆన్ PM మోడీస్ ఫెబ్ ఐటనరీ. ఓకే, నౌ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఓపెన్ AI. ఓకే, ఇవన్నీ ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు. ఇంకా బ్యాంక్స్ ర్యాలీ నిన్న బ్యాంక్ నిఫ్టీలో అనూహ్యమైన మంచి ర్యాలీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 1,50,000 కోట్ల రూపాయల లిక్విడిటీ మూవ్ అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం. అందువల్ల బ్యాంక్స్, NBFCs అన్నీ కూడా ఒకసారిగా ఊపు తెచ్చుకున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చు అన్న ఒక సంకేతాలు కూడా బ్యాంక్ స్టాక్స్ పెరగడానికి కారణమైంది. లో డబుల్ డిజిట్ రిటర్న్స్ ఫ్రమ్ లార్జ్ క్యాప్స్. ఇక లార్జ్ క్యాప్స్లో రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా కొద్దిగా లోయర్ డబుల్ డిజిట్ రిటర్న్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది బ్లాక్ రాక్ కడుతున్న అంచనా. దీనికి రకరకాల కారణాలను వాళ్ళు అట్రిబ్యూట్ చేశారు. దాదాపుగా బేర్ గ్రిప్ 40% ఆఫ్ లిస్టెడ్ స్టాక్స్ 30 to 95% ఆఫ్ ఇయర్ హైస్. సో వీటిలో దాదాపుగా 30-90% నష్టపోయిన స్టాక్స్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా అప్డేట్. ఇక్కడ నిఫ్టీ 50లోనే చాలా స్టాక్స్ బేర్ గ్రిప్లోకి జారుకున్నాయి. ఇండస్ ఇన్ దాదాపు 40%, అదాని ఎంటర్ప్రైజ్ 40%, టాటా మోటార్స్, హీరో మోటో, ట్రెంట్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా కనిష్టంగా 30 నుంచి గరిష్టంగా 40% మేర నష్టపోయాయి. ఇక 80 నుంచి 100% మేర 52 వీక్ హై నుంచి పడిన వాటిలో 27 స్టాక్స్ దాకా ఉన్నాయి. 30 నుంచి 40% పడిన స్టాక్స్ దాదాపు 1,100-1,200 స్టాక్స్ దాకా ఉన్నాయి. సో వీటిలో ఆపర్చునిటీ ఉందా అంటే ఉంటుంది, అంటిల్ అన్లెస్ వాటిలో ఫండమెంటల్ సపోర్ట్ చేసినంత వరకు. బజాజ్ ఆటో Q3 3% మేర పెరిగింది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, లేదంటే ఒకసారి పాస్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. డాక్టర్ అగర్వాల్ ఆఫర్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆల్ పాజిటివ్స్ ఓపెన్ టు గ్రోత్ స్ట్రెయిన్. అన్ని ఫ్యాక్టర్స్ దాదాపుగా అంటే వీళ్ళు వచ్చే ప్రైజింగ్ని అన్ని పాజిటివ్స్ని దాదాపుగా ఫ్యాక్టరింగ్ చేసేసుకుని వచ్చారు. సో ఎంత పొటెన్షియల్కి పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా ముందే ఊహించుకొని దానికి తగ్గట్టుగా ప్రైస్ అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు బెట్ ప్రైజింగ్గా ఉంది. గ్రే మార్కెట్లో కూడా ప్రీమియం గొప్పగా లేదు. ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో ఉన్న అగర్వాల్ ఐ హాస్పిటల్ కొద్దిగా స్టాక్ క్షీణిస్తోంది. సో అందులో అగర్వాల్ హెల్త్ కేర్ అనేది DAHC అంత గొప్ప రిస్క్ తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదేమో అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మరీ అంత తీసుకోవాలనుకుంటే లిస్ట్ అయిన తర్వాత కన్సిడర్ చేయొచ్చేమో, కానీ మేబీ ఈ టైంలో అవాయిడ్ చేసుకోవడం మంచిది. డాక్టర్ అగర్వాల్ది. కర్ణాటక ఆర్డినెన్స్ టాక్ ఏ ఫ్రెష్ వరీ ఫర్ MFIs. సో ఇప్పటికే తెలంగాణ ఆర్డినెన్స్ ఉంది, కర్ణాటకలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి
రికవరీ ప్రాక్టీసెస్ని మరింతగా స్ట్రింజెంట్ ట్రైట్ చేస్తే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ చాలా తీవ్రమైన కష్టాల్లో ఉంది అనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. ఐటీసీ హోటల్స్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రాఫిట్ 32% మేర పెరిగింది. సుజలాన్ ఎనర్జీ ప్రాఫిట్ దాదాపు 91% మేర పెరగడం చూస్తున్నాం. స్లగ్గిష్ డిమాండ్ హుందాయ్ ప్రాఫిట్స్ని వెనక్కి లాగింది. టీవీఎస్ మోటార్స్ నెట్ 4.2% మేర పెరిగింది. వాల్యూమ్స్ కూడా పెరిగాయి స్టాక్కి. హీరో ఫ్యూచర్స్ 3,500 కోట్ల రూపాయలతో ఐపీఓకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు తగ్గట్టు పూర్తి స్థాయిలో యాజమాన్యం దానికి తగ్గట్టు అండర్ రైటర్స్తో డిస్కషన్స్ కూడా కొనసాగిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో జనవరి క్రాష్ రికార్డ్ 2,461 స్టాక్స్ ఫ్లాష్ రెడ్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. ఇండియా ఇన్ డీప్ వాచ్ మోడ్ ఫర్ డీప్ సీక్ రిపుల్ ఎఫెక్ట్. ట్రంప్ కాల్స్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ టైస్ విత్ టారిఫ్ మేకర్ ఇండియా. అదొకటి. అనంతరాజ్ 20% మీద నష్టపోయింది. దాదాపు 2 days నుండి 38% దాకా. ఎందుకంటే వీళ్ళు కూడా డేటా సెంటర్స్ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టిన కంపెనీ అనంతరాజ్. ఈ కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డీప్ సీక్ లాంటివి ఇంత డేటా సెంటర్ ఖర్చు పెట్టి చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు మన భయాల కారణంగా అనంతరాజ్ స్టాక్లో అయితే సెల్లింగ్ చూస్తున్నాం. బట్ స్టాక్ ఇప్పటికే బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణం. దిలీప్ బిల్డ్కాన్ రెగ్యులర్ యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 56 రెట్ల అధిక వాల్యూమ్తో ట్రేడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా రికవర్ అవ్వడం ఉంది చూసాం. హెచ్జెడ్ఎల్ ప్రాఫిట్ 32% మేర పెరిగింది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ 5వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఎన్రోల్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి మా నంబర్స్కి SMS పెడితే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.